గుమ్మడి వెంకటేశ్వరరావు గారిని ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్షుల వారికి కోట్ల సూరిబాబు గారు పుష్పగుచ్చం ఇచ్చి గౌరవిస్తారని జిల్లా అధ్యక్షులు వారిని కూడా వేదికపై ఆసీనులు కావాలని కోరుతూ, వీరికి వల్లభని శ్రీనివాసరావు గారు పుష్పగుచ్చం ఇచ్చి గౌరవ స్వాగతం పలుకుతారని ఆశిస్తున్నాం. మిగిలిన అతిథులను వేదిక మీదకు పిలిచే ముందు ఇటీవల తూర్పుగోదావరి జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ సంఘంగా ఏర్పడిన నూతన కార్యవర్గానికి ప్రమాణ స్వీకార సమయం ఆసన్నమైంది కావున ముందుగా ప్రమాణ స్వీకారం చేయి తలపెట్టే కార్యవర్గాన్ని వేదిక మీదకు పిలుస్తున్నందుకు వాళ్ళకి స్వాగతం పలకాలని మీ అందరినీ కోరుతూ, అధ్యక్షులుగా ఎన్నికైన కర్రి వెంకటరెడ్డి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ, వెంకటరెడ్డి గారిని వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్ తోటపేట సత్తి సుబ్బారెడ్డి గారిని పుష్పగుచ్చం ఇచ్చి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. ఉండవిల్లి వెంకట సత్య నరసింహమూర్తి కార్యదర్శిగా ఎన్నుకోబడిన ఈయనను వేదిక మీదకు స్వాగతం పలుకుతూ, నరసింహమూర్తి గారికి మోదుకూరి ఆదినారాయణమూర్తి గారు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం చెబుతారని, ఉపాధ్యక్షులుగా ఎన్నుకోబడిన బర్తు ఆంజనేయమూర్తి గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వీరికి బీశెట్టి గణపతి గారు కోరుకొండ వారు వచ్చి, బీశెట్టి గణపతి గారు కోరుకొండ వారు వచ్చి సంయుక్త కార్యదర్శిగా ఎంపికబడిన పలసాని సత్యబాబు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతూ, వీరిని తొంటెపు అవినాష్ గారు రాజానగరం వారు పుష్పగుచ్చమిచ్చి ఆశీర్వదించవలసిందిగా కోరుతూ, మరో సంయుక్త కార్యదర్శిగా ఎంపిక కాబడిన కొండూరి సుధాకర్ గారు, వీరిని గమిని మురళి గారు నిడదవోలు వారు వేదికపైకి వచ్చి పుష్పగుచ్చం అందించవలసిందిగా కోరుతున్నాం. అలాగే వల్లేపల్లి శ్రీనివాస్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ, వీరిని తొండాపు సత్యనారాయణమూర్తి అబ్బుగారు పుష్పగుచ్చాన్ని ఇచ్చి అభినందించాల్సిందిగా కోరుతున్నాం. వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్ అధినేత సత్య సుబ్బారెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ, వీరిని తేతలి సూర్యనారాయణ రెడ్డి గారు, సూరిబాబు, మహేందర్వాడ ఆయన విచ్చేసి సుబ్బారెడ్డి గారిని పుష్పగుచ్చంతో స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, మన రైస్ మిల్ సోదరులకి అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలండి. నేను అనే వెంకటరెడ్డిని తూర్పుగోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నికైన కర్రి వెంకటరెడ్డి అనే నేను నా విధులను అంతర్కరణగా శుద్ధితో నిర్వహించగలనని ఆత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మనందరూ కూడా ఒక స్నేహితుల కింద, ఒక అన్నదమ్ముల కింద
వెళ్దాము. ఎవరికి ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. ఏ టైంలో అయినా ఫోన్ చేయొచ్చు. ఎనీ టైంలో నేను ఫోన్ ఎత్తుతాను. రాత్రి లేదు, పగలలేదు. అందరూ కూడా ప్రెసిడెంట్ గారు ఫోన్ చేస్తే ఈ టైంలో బాగోదేమో అని అనుకోక్కర్లేదు. ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఫోన్ ఎత్తుతాను. మీకు ఎక్కడ ఏ ఆపద వచ్చినా నేను వస్తాను. అది గమనించుకుని మన అందరం అన్నదమ్ముల్లాగా వెళ్దాం. మనకి ఏమి ఇబ్బందులు లేవు. ఆ ఇబ్బందులు ఏమైనా ఉంటే మనం సరి చూసుకుందాం. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. కర్రి వెంకటరెడ్డి అధ్యక్షునిగా, తూర్పుగోదావరి జిల్లా రైస్ మిల్లర్ల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు కావడంతో ఆయన మాట్లాడుతూ చెప్పారు, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అందరం కలిపి అన్నదమ్ముల మాదిరిగా పోయి ఏ సమస్య వచ్చినా రైతు నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ మరో స్థాయిలో కానీ ఏ స్థాయిలో సమస్య వచ్చినా అందరం కలిసికట్టుగా పోరాడి ఈ సంఘాన్ని, ఈ సంస్థని రక్షించుకునే దిశగా మనం అందరం అడుగులు వేయాలనే దృక్పథంతో నేను పనిచేస్తాను, నాకు సహాయ సహకారాలు అందించండి ఆయన అని వెంకటరెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయన మాటలకు మనందరం ఊతం పలుకుతూ సహాయ సహకారాలు అందించే దిశగా మనం ముందడుగు వేస్తూ ఈ సంఘాన్ని ఈ సమాజంలో ఒక బలమైన శక్తిగా, బలమైన యుక్తిగా తయారు చేసుకోవాలనే దృక్పథంతో ముందుకు సాగాలని కాంక్షిస్తూ కొవ్వూరు తాలూకు రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుల్ని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తూ, అలాగే ఈర్పిన సత్యనారాయణ గారు గోస్తని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, వారు కూడా వేదిక మీదకు రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానం పలుకుతూ, వీరికి రమేష్ గారికి సూరపురెడ్డి వీర్రాజు గారు పుష్పగుచ్చాన్ని ఇచ్చి అభినందించాల్సిందిగా రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వరరావు గారిని ఈ కార్యవర్గాన్ని ఉద్దేశించి ఈ తూర్పుగోదావరి జిల్లా రైస్ మిల్లర్ల సంఘాన్ని, దాని అభివృద్ధిని కాంక్షిస్తూ మీరు తొలి పలుకులుగా మీరు 4 మాటలు చెప్పాలని కోరుతూ, వేదికను అలంకరించిన పెద్దలు, ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సెక్రటరీ సూర్యబాబు గారికి, అలాగే ఈస్ట్ గోదావరి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నూతన అధ్యక్షులు శ్రీ కర్రి వెంకటరెడ్డి గారికి, అలాగే వారి కార్యవర్గానికి, ఈ వచ్చిన మన రైస్ మిల్లర్స్ అందరికీ కూడా అభినందనలు, శుభాభినందనలు. చాలా మంచి పరిణామం. 5 అసోసియేషన్లో ఈ జిల్లా ఒక అసోసియేషన్ అవ్వడం అనేది మా సంఘానికి ఇది చాలా గౌరవం. చిన్న చిన్న మొక్కలు అయిపోవటం, ఒక 10 మంది ఒక అసోసియేషను, 20 మంది ఒక అసోసియేషను, 30 మంది ఒక అసోసియేషన్ పెట్టుకోవడం వలన చాలా తలనొప్పి ఉండేది మాకు. ఈ రకంగా మీరు ఆదర్శవంతంగా స్టేట్కి ఆదర్శంగా ఉన్నందుకు ముఖ్యంగా మీ సభ్యులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి బాబు, వినండి. ఇండస్ట్రీ రోజు రోజుకి సింక్ అయిపోతూ ఉంది. మరి మీకు అందరికీ అర్థమవుతుందో లేదో కానీ ఇండస్ట్రీ కెపాసిటీ పెరుగుతుంది. ఎంఎస్పి మేజర్ ప్రాబ్లం. ఇంతకుముందు కొంతమంది 2 వర్గాలు ఉండే, ఒకళ్ళు అచ్చంగా వ్యాపారం చేసుకునేవాళ్ళు, ఒకళ్ళు అచ్చంగా సీఎంఆర్ ఆడుకునేవాళ్ళు. ఎప్పుడైతే ఎంఎస్పి పెరిగిపోతూ ఉందో ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్ మార్కెట్ కానీ ఎక్స్పోర్ట్ బిజినెస్ లేకపోవడం వలన వాళ్ళు కూడా ఇందులోకి రావటం, కాంపిటీషన్ విపరీతంగా పెరగటం. ఈ కాంపిటీషన్ పెరగడంలో
నిమ్ము ధాన్యాన్ని రైతులు తొందరపడి వారి దగ్గర లేబర్ దొరకపోవడం వల్ల తొందరగా కోసేయటం, దిగుబడి రాకపోవటం, తర్వాత అకాల వర్షాల మూలాన నోకైపోవటం. ఇవాళ ఈ 10% పాలసీ మన స్టేట్కి చాలా ఉపయోగపడి అని మనం తెచ్చుకున్నాం. అయితే ఇవాళ అక్కడక్కడ అయినపడే మాటలు ఏంటంటే ఈ అకాల వర్షాల మూలాన నోక అవుతుందని, నోకను కంట్రోల్ చేయలేకపోతున్నామని చెప్పి కొంతమంది అంటున్నారు. కానీ మరి మొత్తం మీద వేగంగానే జరుగుతూ ఉంది. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, ఇబ్బందులను అధిగమిస్తాం. అయితే ముఖ్యంగా ఐకమత్యం కావాలి. ఈ సందర్భంలో కనుక మనం ఐకమత్యం లేకపోతే మాత్రం ఇబ్బంది పడిపోతాం. ఎందుకనంటే కారణాలు ఏమైనప్పటికీ కూడా రోజు రోజుకి ఇండస్ట్రీ మనుగడ ప్రశ్నార్థంగా మారుతుంది. దానికి కారణం ఏంటంటే ధాన్యం కోసం మనం ఎమ్మటపడతాం. అందుకని ప్రభుత్వం కూడా ఏంటంటే ఈ ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ అంటే 17% నిమ్ముగు లోబడి మనకు పంపించాల్సిన దాన్ని కూడా మనమే పోటీలు పడి 25 వచ్చినా 26 వచ్చినా ఎంత వచ్చినా కానీ మనం తీసేసుకోవటం. దాని మూలన ఎక్కడా కూడా ఈ ఆరుదల లేకపోవటం, చాలా కొన్ని మిల్లులు అయితే నిమ్ముల వలన చాలా దెబ్బతింటం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి స్టేట్ అసోసియేషన్ మేము మీకు చేయగలిగింది ఏంటంటే మీరు అందరూ ఐకమత్యంగా ఉంటే మాత్రం మన గవర్నమెంట్ని అడగటానికి కానీ మనం ఏమన్నా. రెండోది ఏమవుతుంది, పేపర్లో వచ్చే వార్తలు ఏంటంటే నిమ్మ ఎంత ఉంది ఎవరు అడగరు. 300 తక్కువ కొంటున్నారు, 400 తక్కువ కొంటున్నారు, 200 తక్కువ కొంటున్నారు అని చెప్పడం తప్పితే ఈ నిమ్ము శాతం గురించి మన రైస్ మిల్లర్స్కి కూడా ఎటువంటి అవగాహన లేకపోవటం, మనమేమో అవగాహన సంఘాన్ని కల్పించలేకపోవటం వలన అనవసరంగా దురదృష్టకరంగా మనం ఎంత సర్వీస్ చేసినా కూడా రైతాంగానికి మన పేరు బయటపడలేదు, మనం దోపిడీదారులుగా చిత్రీకరించబడతా ఉన్నాం. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే ముఖ్యంగా మీరందరూ ఐకమత్యంగా ఉంటాం. ఎంతో కొంత స్వార్థం తగ్గించుకుని ఐకమత్యంగా ఉంటే ఆటోమేటిక్గా అన్ని పనులు జరిగిపోతాయి. ఇంతకుముందు కంటే ఇప్పుడు మనం చేసే పనులు కానీ చేయాల్సిన పనులు కానీ చాలా ఉన్నాయి. మనకి రావాల్సినవి చాలా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది ప్రతిదీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు వచ్చేది సీఎంఆర్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మిల్లర్స్ కూడా ఇప్పుడు సీఎంఆర్ కోసమే చూస్తున్నారు. పూర్వం కొంతమంది సీఎంఆర్ చేసేవాళ్ళు, కొంతమంది ప్రైవేట్ మార్కెట్ చేసేవాళ్ళు. ఇవాళ ప్రైవేట్ మార్కెట్ చేసేవాళ్ళు కూడా సీఎంఆర్ కావాలని అడగడం వలన ఏమవుతుందంటే మన గవర్నమెంట్ దగ్గర నుంచి ఇదోధికంగా తెచ్చుకోవాలి. ప్రస్తుతం స్టేట్ అసోసియేషన్ మేము ప్రయత్నించే పనులు ఏంటంటే పంజాబ్లో ఈ 2.5% కమిషన్లు ఇప్పుడు ఎవరికైతే ఈ రైతు భరోసా కేంద్రాలకు ఇస్తున్నారో వాళ్ళేం సర్వీస్ చేయకపోయినా కానీ క్వింటాల్కి 60 రూపాయలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 60 రూపాయలు కూడా పంజాబ్లో ఏంటంటే మన మిల్లర్లకే వాళ్ళకి ఎక్కడెక్కడ మండీల్లో వీళ్ళకి సంబంధించిన షాపులు ఉంటాయి. ధాన్యం అన్నీ కూడా ఈ మండీల్లోకి వస్తే మండీలో విండోయింగ్ చేస్తారు. విండోయింగ్ అంటే మిషన్లు ఉంటాయి. అక్కడ మిషన్లతో ఈ తప్పతాలు అంతా బయట తీసేసి ప్యూర్ ధాన్యమే మనకి ఇస్తారు. ఆ ధాన్యం ఇచ్చినందుకు రైస్ మిల్లర్కి ఆ సర్వీసెస్ చేసినందుకు ఆ డబ్బులతో పాటు ఆ జరిగే డబ్బులతో పాటు కూడా ఇంకొక 60 రూపాయలు మనకి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన రాష్ట్రంలో కూడా ఈ ప్రైవేట్ మార్కెట్ యార్డులు జిల్లాకు ఒకటి ఏర్పాటు చేసి ఈ 60 రూపాయలు కూడా మన మిల్లర్స్కి వచ్చే అవకాశం కల్పించడానికి స్టేట్ అసోసియేషన్ ప్రయత్నిస్తూ ఉంది. ఇంకపోతే కస్టడీ మెయింటెనెన్స్ ఛార్జెస్ మనకు 2016-17 సంవత్సరం నుంచి రావాలి. దానికి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. అలాగే డ్రైయేజ్ ఛార్జెస్ 2021-22 నుంచి రావాలి. 22-23లో అది దీంట్లో కాస్ట్ షీట్లో లేకపోతే దాన్ని కూడా మనం కాస్ట్ షీట్లో ఇంక్లూడ్ చేయడానికి ఎస్ఓపీలు ఎంటర్ చేసి ఢిల్లీ పంపించాం. అది కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే మనకు రావాల్సిన బాకీల మీద ఆధారపడుతుంది ఇండస్ట్రీ. మరి మన మినిస్టర్ గారికి కానీ మన సంఘానికి కానీ ఈ డబ్బులు వేగవంతంగా ఇప్పించినందుకు మరి ఎంతో కొంత స్టేట్ అసోసియేషన్ పాత్ర ఉంది అందులో. కాబట్టి ఏంటంటే రాబోయే రోజుల్లో కూడా మీకు 24-25 పేమెంట్ కూడా ఇప్పించడానికి డెఫినెట్గా కూడా మనకు ప్రామిస్ చేయడం జరిగింది. అది ఆ డబ్బులు కూడా మనకు వచ్చే అవకాశం ఉన్నాయి. అయితే వీటన్నిటికీ ఏం కావాలంటే ఐకమత్యం కావాలి. రెండవది స్టేట్ అసోసియేషన్ స్ట్రెంగ్తన్ చేయాలి. ఎప్పుడైతే స్టేట్ అసోసియేషన్ స్ట్రెంగ్తన్ చేశారో మీరు ఆటోమేటిక్గా మీకు డబ్బులు వస్తాయి. ప్రస్తుతం జరిగే పరిస్థితులు ఏంటంటే మనకి ఎక్కడి నుంచి వస్తాయో, ఎవరి దగ్గర నుంచి వస్తాయో, ఎలా మనం పనిచేసుకోవాలో తెలవని పరిస్థితులు కొన్ని జిల్లాల్లో ఉన్నాయి. వాళ్ళు కూడా కొంచెం మార్పు రావాలి. అలాగే ఈ మార్పు మొదటగా ఈ జిల్లాలో వచ్చింది కాబట్టి ఇది చాలా సంతోషం.
కాబట్టి వెంకరెడ్డి గారు, మీ స్టేట్ అసోసియేషన్ ఎప్పుడు మీతో పాటు ఉంటుంది, స్టేట్ అసోసియేషన్తో పాటు మీరు ఎప్పుడు ఉన్నారు. కాబట్టి ఏంటంటే మీ సభ్యులందరికీ కూడా ఇతోత్తంగా సర్వీస్ చేసి మీరు వాళ్ళందరికీ మ్యాక్సిమం ప్రాఫిట్స్ తెప్పించి మీ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తారని చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ఇంకొకసారి మీ అందరికీ కూడా మీరందరూ కలిసిపోయినందుకు మీ అందరికీ అభినందనలు చెబుతూ సెలవు తీసుకున్నా. నమస్కారం. సార్, మీ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ, వ్యాపారంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా సంఘటితంగా పోరాడితే ఏమైనా సాధించగలం, ఏమైనా చేపట్టగలం, ఏమైనా చేయగలమనే ఒక భరోసా లాంటిది మీ అందరికీ ఇవ్వడం జరిగింది. ఏమైనా రైతుల నుంచి వచ్చినా, ప్రభుత్వం నుంచి వచ్చినా, ఏ సమస్యను వచ్చినా మనం చక్కబెట్టుకోవాలంటే ముందు మనలో ఐక్యత కావాలి. ఐక్యతతోటే మనం ముందుకు వెళ్ళగలమని మీ సార్ చెప్పారు. దానికి అనుగుణంగా మనం కూడా మసులుకుంటూ ముందుకు సాగాలని సార్ స్టేట్ సెక్రటరీ సూరిబాబు గారు తమ అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా కోరుతూ, నూతనంగా ఎన్నుకోబడినటువంటి బాడీకి, అలాగే తోటి రైస్మిల్ సోదరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రభుత్వం కూడా ప్రతి జిల్లా నుంచి ఒకటే వాయిస్ మాకు రావాలి, అంతేగాని జిల్లాలో గ్రూపులు ఉండి ఒక్కొక్క గ్రూపు ఒక్కొక్క ఎమ్మెల్యేతో రికమెండేషన్ చేసి చేస్తుంటే మాకు ఇబ్బందిగా ఉంది కనుక ఏమైనా ఆంధ్రప్రదేశ్ స్టేట్ రైస్ మిల్ అసోసియేషన్ కూడా ఒకటే ఉండాలి, అలాగే జిల్లాలు కూడా ఒకటే ఉండాలని చెప్పి మంత్రి గారు గత కొంతకాలంగా చెప్తూ వచ్చారు. అదే రకంగా దాన్ని మేమైతే చేయలేకపోతున్నామని చెప్పి దాన్ని ఆయన కలెక్టర్స్ అది మీటింగ్ పెట్టినప్పుడు దాన్ని ఆ మీటింగ్లో ఆ మినిట్స్ కాపీలో కూడా చాలా క్లియర్గా దాన్ని మెన్షన్ చేయించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ జాయింట్ కలెక్టర్స్ కూడా వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఏమనంటే ఏ జిల్లా సంఘమైనా ఒక సంఘం నుంచి ఒకళ్ళే రిప్రజెంటేషన్ ఉండాలి తప్పితే ఇద్దరు ముగ్గురు వచ్చి రిప్రజెంటేషన్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేయొద్దని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్ రావడం జరిగింది. దాంట్లో భాగంగానే మన గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రులు మరి మనోహర్ గారు మరి పక్కన కోనసీమ జిల్లాని, నీ పక్కన ఉన్నటువంటి ఈస్ట్ గోదావరి జిల్లాని, ఈ రెండు జిల్లాలని ఏకం చేసే బాధ్యత నువ్వు లీడ్ తీసుకోవాలని చెప్పి కూడా నాకు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మరి వారందరికీ నేను చెప్పడం, అలాగే కోనసీమ జిల్లా వచ్చేసరికి మరి మండపేట నియోజకవర్గం ఈ ఈస్ట్ గోదావరిలో కలిసిపోతున్న దృష్ట్యా వారితో కూడా మాట్లాడితే ఈ నెల 2 నెలల కోసం మళ్ళీ మేము బాడీని అది వేసుకోవడం అది కొంచెం ఇబ్బంది ఉందని చెప్పి, అలాగే చౌదరి గారు మరి కోనసీమ లాయర్ గారు కూడా మరి మమ్మల్ని ప్రస్తుతం ఏ ఇబ్బంది లేకుండా మేము కోయిన్సైడ్ చేసుకుంటామని చెప్పి మాట ఇవ్వడం, ఆ రకంగానే వారు చేసుకోవడం కూడా జరుగుతుంది. అయితే వారి గురించి ఆ ప్రాబ్లం లేదని చెప్పి వారిని అలా ఉంచడం జరిగింది. మరి వీళ్ళకి పరిస్థితి ఏంటని చెప్పి అడిగితే పాపం చాలా గౌరవంగా మరి మన రాజానగరం శ్రీనివాస్ కానీ, అలాగే సత్యనారాయణ గారు కానీ, మరి ప్రసాద్ గారు, మన రమేష్ గారు కానీ, మరి ఇంకా బాబురారు కానీ, మరి వీళ్ళంతా కూడా మన వెంకటరెడ్డి గారు కానీ అందరూ నా మాటకు గౌరవించి ఓ తాటి మీదకి వచ్చి ఈరోజు ఈ సంఘాన్ని మరి ఏకం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను సార్. ఎందుకంటే ఈరోజు మనకి దురదృష్టం ఏంటంటే ప్రతి జిల్లాలోనూ కూడా మరి మనకి రాజకీయం ఎంటర్ అయిపోయింది. రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీలో రాజకీయం ఎంటర్ అయిన దృష్ట్యా మనకి జిల్లా ప్రెసిడెంట్ కూడా ఒక విధమైనటువంటి పటుత్వం ఉండట్లేదు. దానికి తోడు జిల్లాలో గ్రూపులు ఉంటే ఇంకా మొత్తం ఉండదు. ఆ రకం కూడా మాకు కూడా రాష్ట్ర సంఘాన్ని నడపాలంటే ఈరోజు చాలా భారంగా ఉంది. ఎందుకంటే ఎవరికి కూడా గతంలో పూర్వం ఎలా ఉండేదంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ మరి తర్వాత దరిమిలో ఇడిపోయిన తర్వాత కూడా ఆ జిల్లాలో ఏ జిల్లా అయినా కూడా మిల్లర్స్, ఆ మిల్లర్స్ సభ్యుల్లోంచి
ఎన్నుకోబడిన ప్రెసిడెంట్ ఉండేవాడు, వారికి ఆ మిల్లర్స్ మీద పట్టు ఉండేది. ఈరోజు ఆ రకంగా లేకుండా మరి రకరకాలుగా మిల్లర్స్ నడుచుకోవడం వలన మనం ప్రభుత్వానికి కానీ, ఇటు రైతాంగానికి కానీ, ఇటు ఆఫీసర్స్కి కానీ అందరికీ కొంచెం మనం సులభంగా కనిపిస్తున్నాం అన్నది వాస్తవం. మరి ఈ రోజుకైనా మొత్తం రాష్ట్రాన్ని అన్నిటి కూడా మనం ఏకతాటి మీదకి తీసుకొద్దాం. ఇది ప్రథమంగా ఈస్ట్ గోదావరి వాళ్ళు మరి ముందుకొచ్చి కలడం చాలా సంతోషకరం. ఈరోజు చాలామంది వ్యాపార విషయానికి వస్తే కనుక సీఎంఆర్ మనము మరి ఒక వైరస్ ఏంటంటే మనం ఏం చేస్తున్నామంటే గవర్నమెంట్ ధాన్యం ఇస్తుంది, దాన్ని బిల్లింగ్ చేసి ఇచ్చినందుకు బిల్లింగ్ ఛార్జ్ ఇస్తున్నారు. ఏంటంటే మనం చేసే పని మరి ఇంకా తక్కువలో చెప్పాలంటే కనుక వాళ్ళకి కూలి పని చేస్తున్నాం. మనం ఆ కూలి పని చేసేదానికి కూడా మరి మనం 70-80 రూపాయలు 50 రూపాయలు పెంచి ధాన్యం కొని మరి కొన్ని జిల్లాల్లో చేస్తున్నారంటే చాలా దురదృష్టం. ఎందుకంటే ఈరోజు చాలామంది 10% బ్రోకర్స్ వచ్చినప్పుడు మరి చాలా మిల్లర్స్ అందరూ కూడా మేమందరం ఉత్సాహంగా చేస్తాం, రెండూ చేస్తామని చెప్పడం జరిగింది. అదే రకంగా వారు మరి మీ దగ్గర నూకల్ ప్లేస్ అది ఉందా ఏంటి అని అడిగినప్పుడు మేము రాష్ట్ర సంఘం తరఫున వాళ్ళు కొన్ని మిల్లులు, డ్రైర్ ఉన్న మిల్లులు కానీ, కొన్ని కెపాసిటీ మిల్లులు కానీ ఎఫ్సీకి ఇచ్చినట్టయితే బాగుంటుంది, కొంతమంది సివిల్ సప్లైస్కి ఇచ్చినట్టయితే బాగుంటుంది, రెండు కూడా సమానంగా ఎదరికి వెళ్ళడానికి బాగుంటుందని చెప్పి ప్రభుత్వం సూచన ఇచ్చిన మన సంఘం తరఫు నుంచి మాత్రం ప్రతి మిల్లరు కూడా ఎఫ్సీ సివిల్ సప్లైస్ కూడా పాల్గొంటారని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా మన మిల్లర్స్ అందరూ కూడా రీసెంట్గా మీరు 10% బ్రోకన్ చేసేవాళ్ళు అందరూ కూడా మాకు ఒక లెటర్ ఇవ్వండి, ఆ నూకలు పెట్టడానికి కూడా స్పేస్ ఉందా లేదని చెప్పి లెటర్ ఇవ్వండి అంటే అందరూ కూడా మన లెటర్ ఇస్తున్నాం. ఈరోజు ఆ 10% ప్రకృతి వైపరీత్యాల్లో వర్షాలు కానీ వాటికి కానీ మరి సరుకులు ఇరిగిపోవడం కానీ నూక శాతం పెరగడంలో మన మిల్లర్స్ ఎవరో ముందుకు రావట్లేదు. రెండోది ఏంటంటే డ్రైవర్ లేని మిల్లర్స్ మరి ధాన్యం కూడా ఆడదామంటే మనకున్న జబ్బు ఏంటంటే గవర్నమెంట్ ప్రభుత్వం 17% మార్చులు ఇస్తే పక్క మిల్లుడు దిప్పుకుంటాడని చెప్పి 18% మార్చులు కూడా మనం దిప్పుకోకలేని ప్యాడీని కూడా కటింగ్ లేకుండా మనం దిప్పుకుంటాం. ఈరోజు మరి 18% ధాన్యం దింపుకుని మరి ఎఫ్సీకి ఏరాకే ఇస్తాడు, వాళ్ళకి 14% మార్చులు ఇవ్వాలి. అలా కాకుండా 15% మార్చులు ఇస్తే మనం బియ్యాన్ని మనకి 2 సార్లు వాళ్ళు గవర్నమెంట్ నియమించిన రేట్ అంటే 1.5% రేట్లో 1.5% కట్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి వేమిటి ఇచ్చినప్పుడు వాళ్ళు మార్చులు వస్తే కనుక ఒక పాయింట్కి 1 కేజీ, ఒక క్వింటాల్కి 1 కేజీ కట్ చేసి రైస్లోనే కట్ చేయడం జరుగుతుంది. అదే రకంగా మళ్ళీ మనకి బిల్లు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఆ బియ్యం వాల్యూలో 1.5% అంటే రమారమి 60 రూపాయలు మనకి ఒక క్వింటాల్కి మరి తగ్గించుకుని కూడా ఇవ్వడం జరుగుతుంది. 2 సార్లు మనకు కట్ అవుతుంది. మీరు వెళ్ళారు గమనించారో లేదో తెలీదు. మరి అదే మాదిరిగా మరి చాలా విషయాల్లో మనకి మరి చాలా తక్కువ ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన రాయితీ ఇవ్వాల్సిన డ్రైనేజీలు కానీ, అలాగే మరి రైస్ ట్రాన్స్పోర్టేషన్ మనం చేస్తాం. మనకి 20 రూపాయలు రైస్ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నారు. 20 రూపాయలు రైస్ ట్రాన్స్పోర్టేషన్ ఆయిల్, డ్రైవర్ జీతాలు కూడా మనకి అక్కడ అన్లోడింగ్లు కానీ ఏది సరిపోవట్లేదు. మన అందరూ ఐక్యతగా ఉంటే కొన్ని చాలా సమస్యలు ఉన్నాయి. అలాగే రైస్ ట్రాన్స్పోర్టేషన్ కానీ మరి ప్యాడీ ట్రాన్స్పోర్టేషన్ రైతులు చేసుకుంటారు కనుక మనకు సంబంధం లేదు. ఆ రైస్ ట్రాన్స్పోర్టేషన్ ఒకటి, అలాగే పక్కన ఒరిస్సా రాష్ట్రంలో డ్రైనేజ్ అన్నది మనం తర్వాత బిల్లు పెట్టుకుని ఇచ్చే కన్నా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒరిస్సా రాష్ట్రంలో 1 కేజీ క్వింటాల్కి అక్కడ ముందే తగ్గించి 99 కేజీల ధాన్యానికి 67% దిగుబడి తీసుకోవడం జరుగుతుంది. అదే మాదిరిగా సంచి మనకి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పూర్వం వాళ్ళు సంచి కొంత పర్సెంటేజ్ సంచి వాళ్ళు ఇచ్చి బియ్యం సంచి మన ధాన్యానికి ఉపయోగించి మళ్ళీ దాన్ని తిరగేసి మళ్ళీ బియ్యం పట్టుబడి చేసేసేవాళ్ళం. కానీ ఆ రకంగా మనకి ఎఫ్సీ ఒప్పుకోవట్లేదు కనుక వాళ్ళు ఆ రకంగా క్యాలిక్యులేషన్ చేసి ఒక సంచికి మనకి బాగా తగ్గి 10 రూపాయలు రావాల్సిన దాన్ని 3 రూపాయల చిల్లర మనకి వారు ఇవ్వడం జరుగుతుంది. మీరు సంచి కానీ డ్రైనేజీ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ సాధించాలి మనం అంటే కనుక మీరంతా అన్ని జిల్లాల్లోని కూడా ఒకటే అసోసియేషన్ ఉండి స్టేట్ అసోసియేషన్కి ఫుల్ మద్దతు ఇస్తే కనుక మీకు అన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ సెక్రటరీ గారు.
సెక్రటరీ గారు కూడా రైస్ మిల్ రంగంలో ఉన్న లోతుపాతుల్ని ఆర్థికంగా ఎలాగ ఇబ్బంది పడుతున్నో అవన్నీ మీకు క్షుణ్ణంగా చెప్పారు. వాటిని అధిగమించడానికి మా వంతు మేము కృషి చేస్తాం, మీరు సహకరించండి అని చెప్పారు. థ్యాంక్స్ అండి. ఇప్పుడు నూతనంగా ఎన్నిక కాబడిన కార్యవర్గాన్ని స్టేట్ నాయకులు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, సూరిబాబు గారు ఆధ్వర్యంలో, పెద్దల ఆధ్వర్యంలో వీళ్ళకి చిరు సత్కారాలు చేయించడం జరుగుతుంది. సార్ వెంకటేశ్వరరావు గారు, కార్యవర్గాన్ని ఆశీర్వదించండి, మీ అడుగుజాడల్లో నడుపుకోండి, అత్యున్నతమైన విజయం వైపు వాళ్ళు నడిపించండి సార్. గణపతికం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతు ఆనో దివో బృహదః పర్వదాదా సరస్వతి యజదాగంధయజ్ఞం హవం దేవీ జుషాణా కృతా చే జగ్మాన్నో వాచమషతి శృణోతు గురుబ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. ఓం మమ అగ్నే వర్చో విహవేశ్వస్తు వయం ద్వేంధానాస్తనువం పుషేమ. మహ్యన్నమంతాం ప్రతిశ్చతస్త్రస్త్వయాధ్యక్షేణ పృతనాజయేమ. మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరదో విష్ణురగ్నిః. మమాంతరిక్షమురుగోపమస్తు మహ్యం వాతః పవతాం కామే అస్మిన్. దేవా ద్రవిడమాజదంతాం మయ్యా శీరస్తు వై దేవహూతిః. దేవ్యా హోతారావనిషంధ పూర్వేరిష్టాస్యామ తనువా సువీరాః. మహ్యం దదంతు మమ యాని హవ్యాకోతః సత్యా మనసో మే అస్తు. येनो मानिकाङ्गतमच्छनाहं विश्वे देवासो अधिवोचत मे. ఇంద్రేణ చేత తత్సహధ్వం జథో నరైషు హస్తేన వృష్టా. सैषु हस्तैः सनिषङ्गिभिर्वसे सग्स्रष्टा स युध इन्द्रो गणेन. సగం దృష్టదిత్సోమబాహుజధ్యోద్వధన్వా ప్రతిహితాభిరస్తా. बृहस्पते परिधीयारथेन रक्षोहामित्रागौ अपबाधमानः. ప్రభంజన్ సేనా ప్రమృడో యథా జయన్నస్మాకమేధ్యవితారథానా. गोत्रभिदं गोविदं वज्रबाहुं जयन्तमज्म प्रमृणन्तमोजसा. ఇమకం సజాతా అనువీరయధ్వమింద్రగో సఖాయో నుసకం ప్రభధ్వం. बलविज्ञायस्थविरप्रवीरः सहस्वानुभाजी सहमानभुग्रः. అభివీరో అభితత్వాచహో జాజైత్రమింద్రరథమాదిష్ట కోవిదో. अभिगोत्राणि सहसागाहमानोदायो वीरश्यतमन्युरिन्द्रः. యస్యేవం విదిశో అగ్నిహోత్రం జిహ్వతి యవచైన దేవం వేద ధనం ధాన్యం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయో. శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. స్వస్తి మంత్రార్థా సత్యా సఫలా సంతు. ఆచంద్రార్కం వంశాభివృద్ధిరస్తు. యజమానస్య సర్వదా దిగ్విజయ సిద్ధిరస్తు. వ్యాపార వ్యవసాయ సర్వరంగేషు దినదినాభివృద్ధి ద్వారా మహదైశ్వర్యాభివృద్ధిరస్తు. ఉన్నతి పదవీ అలంకరణ యోగ్యత ఫలసిద్ధిరస్తు. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవ్యాः సంపూర్ణానుగ్రహకటాక్షసిద్ధి ద్వారా నిరంతరం ధర్మకార్యాచరణయోగ్యత ఫలసిద్ధిరస్తు. రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయసిద్ధిరస్తు. సత్యాः సంతు యజమానస్య కామాః సత్యాः ఏతాः ఆశిషः సంతు. దేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంఘ్రేగం స్మరామి. ఆవహం దేవి తన్వానా కుర్వాణా చైరమాత్మనః. వాసాగోసి మమ గావశ్చ అన్నపానే చ సర్వదా. తతో మే శ్రియమావహ లోమజాం పశుభిः సహ స్వాహా. ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయో.
శతమానం భవతి శతాయు పురుషశ్చదేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. సార్ కార్యదర్శి గారికి సార్. అత్యతిష్టదశాంగులం పురుష ఏవేదగో సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానః ఏదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోజ్యాయాగుశ్చ పురుషः పాదోశ్చ విశ్వభూతాని. సార్ ఉండండి సార్, మీరు అందరూ ఒకసారి బాడీ అయిపోయాక దేవాయజ్ఞపదన్వద వసంతాత్యాసీదాజ్యం గ్రీష్మయధ్వశ్చరర్థవిః సప్తాత్యాధన్వరిధయः త్రిసప్తధవిధः కృతాः దేవాయజ్ఞన్ధన్వానాः అవద్ధల్వరుషం పశు. సంయుక్త కార్యదర్శి గారికి సాక్షార్షయచ్చయే తస్మాజ్జగ్జాత్ సర్వహుతః సంభృతం బృహదాజ్యం వసోగుస్తాగశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే. సార్ మరో సంయుక్త కార్యదర్శి సుధాకర్ గారు. చంద్రాఘోషజగ్రే తస్మాత్ యదస్తస్మాదజాయత తస్మాదశ్వ అజాయంత ఏకేతో భయాతతః గావోహ జగ్రే తస్మాద్ తస్మాజ్జాత అజావయః యత్పురుషం యతధో కతిధా వ్యకల్పయన్ ముఖం గవస్య గౌబాహో. ఐదుగురు పొజిషన్లో ఉండండి సార్. ఐదుగురు. వన్ సెకండ్ బాబు సర్వ ప్రాణాద్వాజరదాయత నాభ్యాసేదల్తరిక్షౌ శ్రేష్టోజ్జౌ సమవర్తత. సార్ రూపమేతి తత్పురుషస్య విశ్వవాజానమగ్రే వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాద్ అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః ప్రజానంతి యోనౌ మరీచీనాం పదవిచ్చన్తి వేధసః యో దేవేభ్య ఆతపతి. ఇష్టం మనిషాణ అమం మనిషాణ సర్వం మనిషాణ.